హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో Z39.50 సర్వర్ని మనం కొహాకి ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం Z39.50 సర్వర్ ద్వారా మనం ఎక్స్టర్నల్ డేటాబేస్లో ఉన్న మార్క్ డేటాని మన క్యాటలాగ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఇక వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీలో డేటాబేసెస్లో ఒక పర్టికులర్ బుక్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, అది మనం టైపింగ్ చేయకుండా దాని డీటెయిల్స్ బిబ్లియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం Z39.50 ద్వారా ఆ డేటాని అంతా మార్క్ ఫార్మాట్లో ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట కొహాలో డైరెక్ట్గా. ఇంకా కొన్ని ఏదో లోకల్ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే అవి ఎంట్రీ చేసుకుంటాం. అంటే ఆ ఎంట్రీ అంతా డూప్లికేషన్ వర్క్ కాకుండా డౌన్లోడ్ చేసుకుంటాం ఆ డేటాని అంతా. ఆ విధంగా ఈ Z39.50 ద్వారా చేసుకుంటాము. అయితే డిఫాల్ట్గా కొన్ని సర్వర్స్ ఉంటాయి కొహాలో. అలా కాకుండా అడిషనల్గా ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ ఆ Z39.50 సర్వర్స్ని మనం యాడ్ చేసుకోవాలంటే కొహాలో ఎలా యాడ్ చేసుకోవాలో, ఆ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆ యూనివర్సిటీస్ కానీ వాటిని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొహా మెయిన్ పేజీలో మనం ఇక కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో మనకి రైట్ సైడ్ కింద అడిషనల్ పారామీటర్స్ ఉన్నాయి. దాని కింద అడిషనల్ పారామీటర్స్, దాని కింద Z39.50 సర్వర్ ఉంది. SRU సెర్చ్ అండ్ రిట్రీవల్ URL సర్వర్ ఉంటుంది అనమాట. ఆ సర్వర్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఉన్నాయి. ఇక్కడ అడిషనల్గా మనం ఇన్సర్ట్ చేయాలంటే అక్కడ న్యూ అనే దగ్గర ఇన్సర్ట్ చేస్తే అడిషనల్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నాయన్నమాట లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఆప్షన్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ న్యూ సర్వర్ Z39.50 సర్వర్ని యాడ్ చేసుకోవాలంటే అక్కడ క్లిక్ చేయాలన్నమాట. అయితే క్లిక్ చేయాలంటే దానికి సంబంధించిన ఎలా మనం ఫస్ట్ సెట్ చేసి దాని డేటా ఇన్ఫర్మేషన్ ఎలా రిట్రీవల్ చేస్తాం అనేది జనరల్గా మన క్యాటలాగ్లో ఇప్పుడు చూడండి. క్యాటలాగ్లో ఇక్కడ చూడండి, ఇది Z39.50 సర్వర్. దాన్ని మనం క్లిక్ చేస్తే మనం డేటా ఎంట్రీ చేయకుండా మనం ఎక్స్టర్నల్గా ఇప్పుడు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో ఉన్న ఒక బుక్ డేటా కానీ దాన్ని ఇక్కడ సెట్ చేసి ఆథర్ ద్వారా కానీ టైటిల్ ద్వారా కానీ ఏదో ఒక కీవర్డ్ ద్వారా సెట్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం డైరెక్ట్గా. ఇక్కడ కాలంలో సెట్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ అడిషనల్గా ఇంకా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కాకుండా ఇంకా కొన్ని సర్వర్స్ యాడ్ చేసుకోవాలంటే అక్కడ న్యూ అనే దగ్గర యాడ్ చేయాలన్నమాట. న్యూ అనే దగ్గర యాడ్ చేయాలి. దాంట్లో మనం ఆ యొక్క సర్వర్ నేమ్ అడుగుతుంది. అలాగే ఆ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ మనం గూగుల్లో IR స్పై ఇండెక్స్ డేటా అనే సైట్కి వెళ్ళి దాంట్లో ఉంటుంది అన్నమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా సర్వర్కి సంబంధించి. మనం అయితే IR స్పై ఇండెక్స్ డేటా అనే సైట్కి వెళ్ళాలన్నమాట. IR స్పై ఇండెక్స్ డేటా ఆ సైట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆ డేటాను మనం అక్కడి నుంచి తీసుకుంటాం అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకి IR స్పై ఇండెక్స్ డేటా వస్తుంది ఆ సైట్లో. దాంట్లో పైన టార్గెట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే టార్గెట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ నేమ్ కానీ దేనిదో ద్వారా సెర్చ్ చేయొచ్చు. కంట్రీ ద్వారా కానీ, లేకపోతే ఆ పోర్ట్ ద్వారా కానీ, లేకపోతే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇండియా అని వరకు సెర్చ్ చేస్తున్నా. ఇండియా సర్వర్స్ ఏమేమి ఉన్నాయని, ఆ Z39.50 సర్వర్స్ ఏమేమి ఉన్న అవైలబిలిటీ ఉన్నాయని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి కానీ అన్నీ జీరో రిలయబిలిటీ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. 1 or 2 తప్పక కొత్తవన్నీ జీరో రిలయబిలిటీ ఉన్నాయన్నమాట. అంటే మనకి డేటా కరెక్ట్గా రాదు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే. టోటల్గా చాలా తక్కువే ఉన్నాయన్నమాట. అంతే, సింపుల్గా అంతవరకే ఉన్నాయన్నమాట. ఇవి ఇండియాకు సంబంధించిన Z39.50 సర్వర్స్ అన్నమాట ఇవి. అలాగే ప్రతి ఏ కంట్రీదైనా సెట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ టార్గెట్లోకి వెళ్ళేసి యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటున్నాను. అక్కడ ఎక్కువ సర్వర్స్ ఉంటాయి, రిలయబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని అక్కడ యునైటెడ్ స్టేట్స్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ చూడ చాలా వచ్చాయి. ఇక్కడ కూడా రిలయబిలిటీ కొన్నిటికి ఎక్కువ ఉంది, కొన్నిటికి చాలా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఐటీలో
రిలయబిలిటీ 100% ఉంటే ఏదైనా సెట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. నెక్స్ట్ కొట్టి చూస్తున్నాం ఇంకా రిలయబిలిటీ ఉన్న సర్వర్స్. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు సబ్మిట్ చేశారన్నమాట వాళ్ళ సర్వర్స్ని, వాళ్ళ పోర్టు, వాళ్ళ ఇన్ఫర్మేషన్, డేటా అంతా వాళ్ళు సబ్మిట్ చేశారు. ఈ ఐఆర్ స్పైలో మనకి ఇక్కడ వాళ్ళందరూ సబ్మిట్ చేశారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇచ్చేసి ఉంటారు దీనికి, ఈ వెబ్సైట్కి, ఈ డేటాబేస్లో. దీన్ని మనకు కావాల్సినది సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క పోర్ట్ కానీ, దాన్ని Z39.50 సర్వర్ కానీ, లేదా దాని నేమ్ కానీ, దాని పోర్ట్ కానీ, ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే దాన్ని యాడ్ అవుతుంది దానికి. ఇప్పుడు చూడు ఇండియాలో ఏంటండి, ఇక్కడ మనకి నెక్స్ట్ చూస్తున్నాం, నెక్స్ట్ కూడా చూస్తాం. అంటే రిలయబిలిటీ ఉంటేనే మనకు సెర్చ్లోకి వస్తుంది, అట్లా లేకపోతే కష్టం అయిపోతుంది. ఇక్కడ చూడ వాషింగ్టన్ యూనివర్సిటీ ఇక్కడ 100% ఉంది, అది తీసుకుందాం. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇది 100% రిలయబిలిటీలో ఉంది, దీన్ని తీసుకున్నాం. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇక్కడ చూడండి, నేము, దానికి సంబంధించిన పోర్టు, దాని ప్రోటోకాల్, దాన్ని సర్వర్ నేము, డేటాబేస్ నేము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మనం ఎంటర్ చేయాల్సి వస్తుందన్నమాట. అవన్నీ మనం నోట్ చేసుకుంటాం. ఫస్ట్ మనం నేమ్ ఎంటర్ చేయాలా, లేకపోతే హోస్ట్ ఎంటర్ చేయాలి, పోర్ట్ ఎంటర్ చేయాలి, డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయాలి. ఈ 4 ఎంటర్ చేయాలన్నమాట. నేము, హోస్ట్, పోర్టు, డేటాబేస్ నేమ్, ఈ 4 మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం అది యాడ్ చేయాలంటే ఇక్కడ చూడ హోస్ట్ ఉంది, పోర్ట్ 210 ఉంది, ఇక్కడ డేటాబేస్ నేమ్ ఉంది, ఇన్ ఓపాక్ అని ఉంది ఇక్కడ డేటాబేస్ నేమ్. ఫస్ట్ నేమ్ వచ్చి వాషింగ్టన్ యూనివర్సిటీ, హోస్ట్ వచ్చి క్యాటలాగ్ ఇస్ట్ అండ్ ఎడ్ అని ఉంది, పోర్ట్ వచ్చి 210 ఉంది, డేటాబేస్ వచ్చి ఇన్ ఓపాక్ అని ఉంది. ఇవి మనం నోట్ చేసుకోవాలి. ఫస్ట్ నోట్ చేసుకొని తర్వాత మనం ఈ 3 ఫైల్ నేమ్, ఈ 4 నోట్ చేసుకొని మనం వీటిని మన కొహాలో Z39.50 యాడ్ అనే దగ్గర మనకు ఆ కాలమ్స్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఈ నోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, న్యూ Z39.50 సర్వర్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు వాషింగ్టన్ యూనివర్సిటీ ఫస్ట్ నేమ్ కదా, నేమ్ ఎంటర్ చేస్తాం. అట్లాగే హోస్ట్ నేమ్ ఇచ్చారు కదా, హోస్ట్ నేమ్ కింద వచ్చి క్యాటలాగ్ అనేది, క్యాటలాగ్ WST ఇచ్చినాడు కదా, .edu అని, అది ఎంటర్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి. ఎలా లెటర్స్, సింగిల్ ఏ లెటర్స్ ఉంటుంది. పోర్ట్ 210 ఇచ్చినాడు అక్కడ, పోర్ట్ 210 పోర్ట్ ఇవ్వాలి. అలాగే డేటాబేస్ నేమ్ ఇన్ ఓపాక్ అని ఇచ్చినాడు అనమాట. డేటాబేస్ నేమ్ కూడా ఇచ్చినాడు. ఆ డేటాబేస్ నేమ్ కూడా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ మనకి మార్క్ 21 తీసుకోవాలన్నమాట. సింటాక్స్ మార్క్ 21 తీసుకుందా, UTF-8 తీసుకోవాలి. అది టైం అవుట్ మనం ఇవ్వలేదు. అలాగే రికార్డ్ టైప్ వచ్చేసి బిబ్లోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అది ఇన్ఫర్మేషన్ చేసి ఇంతవరకు ఇంటికి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ 21, ఇక్కడ UTF-8, ఇక్కడ బిబ్లోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్, సబ్మిషన్, సేవ్. ఇప్పుడు సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ లిస్ట్లో ఆ వాషింగ్టన్ యూనివర్సిటీ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. దీంట్లో అది కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు క్యాటలాగ్లోకి వెళ్ళి మనం చూద్దాం దాన్ని, యాడ్ అయిందా లేదనేది మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. క్యాటలాగ్లో ఇప్పుడు Z39.50 సర్వర్ క్లిక్ చేస్తే అక్కడ మనం రైట్ సైడ్ మనకు కనిపించాలి. ఇంతకుముందు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఒకటే ఉంది కదా, దాంతో ఇది కూడా ఉందా లేదా అని మనం చూడాలి. ఇక్కడ చూడండి, వాషింగ్టన్ యూనివర్సిటీ కూడా యాడ్ అయింది అక్కడ. ఇక్కడ మనకి వాషింగ్టన్ యూనివర్సిటీ అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని మనం సెర్చ్ చేయాలన్నమాట. అంటే ఆ యూనివర్సిటీలో ఏమన్నా బుక్స్ ఉంటే ఇంపోర్ట్ చేయడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఏదో ఒకటి ఇక్కడ చూద్దాము. ఏదో ఒకటి ఇక్కడ నేను ఆదా అని ఇస్తున్నాను. ఇక్కడ ఆథర్ వచ్చేసి
కొట్టాము, దాంతో సెర్చ్ చేస్తున్నాను అనమాట. నేను ఆధార్తో ఉన్న బుక్స్ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ సెర్చ్ కొంచెం టైం తీసుకుంటుంది, వాళ్ళ సర్వర్ నుంచి యాక్సెస్ కావాలి. అది ఇక్కడ చూడండి ఎన్ని రికార్డ్స్ వచ్చాయన్నమాట. ఈ రికార్డ్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి పైన కొన్ని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో ఉన్నాయి, కింద చూడు ఇక్కడ వాషింగ్టన్ యూనివర్సిటీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా బుక్స్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఉన్నాయి. ఏది క్లిక్ చేస్తే దాని మీద మనం అది సెలెక్ట్ అవుతుంది. అది ఇంపోర్ట్ అని ఉంది కదా ఆప్షన్, ఆ ఇంపోర్ట్ క్లిక్ చేస్తే మన డేటా మన క్యాటలాగ్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఇంపోర్ట్ అనే దగ్గర చేస్తే చూడండి, అది దాని మీద క్లిక్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది. అక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే మన రికార్డ్స్లోకి వస్తుంది, మన క్యాటలాగ్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది, క్యాటలాగ్ రికార్డులోకి ఇంపోర్ట్ అవుతుంది అనమాట. అట్లా మనం కావాల్సినది ఇక్కడ మనకి ఇక్కడ ఇంపోర్ట్ అనే దగ్గర ఇచ్చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఆ రికార్డు వరకు మనకి మన ఏదైతే క్యాటలాగ్ రికార్డు ఉందో దాంట్లోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా అడిషనల్గా, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సాంగ్ అనే ఇది చూద్దాం, దీన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేస్తాం, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా క్యాటలాగ్ రికార్డులోకి వెళ్ళిపోతుంది. చూడండి రికార్డ్ ఓపెన్ అవుతుంది, యాడ్ మార్క్ రికార్డ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. మనం క్యాటలాగ్లో డేటా ఎక్కడ ఎంట్రీ చేస్తామో ఆ షీట్లోకి డేటా మొత్తం ఇంపోర్ట్ అవుతుంది. వాషింగ్టన్ యూనివర్సిటీ దాంట్లో నుంచి, అంటే ఆ సర్వర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ సర్వర్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసామన్నమాట. ఈ విధంగా అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇంపోర్ట్ అవుతుంది. మనకు అడిషనల్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకొని లాస్ట్లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ క్యాటలాగ్ రికార్డు. ఈ విధంగా Z39.50 ఆ సర్వర్ని మనం ఈ విధంగా మనకి కోహాలో యాడ్ చేస్తాం అన్నమాట. డైరెక్ట్గా మామూలుగా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఉంటుంది, అడిషనల్గా మనకి ఏదైనా సర్వర్స్ కావాలన్నప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి దీనికి సంబంధించింది. ఇక్కడ Z39.50 ఈ లిస్ట్ సర్వర్స్. ఇట్లా మనం ఎన్ని సర్వర్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అడిషనల్. థ్యాంక్ యూ.